పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు. ఈ కేసు మాట వింటేనే 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉత్పాతం గుర్తుకొస్తుంది. ఫైనల్ గా తెలంగాణ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ని యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించేసింది. అంటే 5గురికి ఈ కేసులో కీలక పాత్రధారులైనటువంటి 5గురికి ఉరిశిక్ష ఖాయం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయి తర్వాత చూడాలి. కానీ అసలు ఆ రోజు జరిగినప్పుడు, ఆ ఉత్పాతం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అటువంటి భయానక సంఘటనలో కూడా ప్రాణాలకు తెగించి అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తే మనతో పాటు ఉన్నారు. జానీ బాషా గారు ఆర్టీసీలో పనిచేస్తారు. ఆ సమయంలో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో జరిగినటువంటి జంట పేలుళ్లలో భయానకమైనటువంటి ఆ సందర్భంలో ఎందరినో ఆదుకున్నటువంటి కరుణాహృదయుడిగా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది. ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ అప్పుడు జరిగిన పరిణామాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానీ బాషా గారు మనతో పాటు ఉన్నారు. జానీ బాషా గారు నమస్తే. నమస్తే సార్. ఏం జరిగింది అసలు ఆ రోజు? అప్పుడు అంటే ఒక 12 సంవత్సరాలు, ఇప్పుడు కోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇస్తే ఇవన్నీ అసలు అప్పుడు ఏం జరిగింది? ఒక 10 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అసలు ఏం జరిగింది? అంత పెద్ద పేలుడు జరిగినటువంటి సందర్భంలో మీరు అక్కడే ఉన్నారు. అంటే ఆ రోజు గురువారం సార్, నాది వీక్లీ ఆఫ్. మా యూనియన్ మీటింగ్ ఉంటే మేము అక్కడ హాజరయ్యాము. 20-30 మంది. మేము సాయిబాబా గుడికి వెళ్ళా. మేము దాంట్లో సర్వీస్ చేస్తాం సాయిబాబా గుడిలో. అంటే మీరు జానీ పాషా అంటే ముస్లిం సాయిబాబా గుడిలో సార్, మా దిల్సుఖ్ నగర్ ఎట్లాంటి ప్రాంతం అంటే సార్, సర్వమతాలకి సమ్మేళనం ఉంది. అక్కడ అందరం కలిసి ఉంటాం సార్. అక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈసాయి అనేది ఏమి ఉండదు. అక్కడ ఎవరికి ఏమైనా అందరం కలిసి వస్తాం. మా ఎల్బీనగర్ ప్రాంతమే అది. ఎల్బీనగర్ ప్రాంతం ఎట్లంటే పుట్టినీళ్ళు అది. సర్వమతాలకు ఒక పుట్టినీళ్ళు అది. అక్కడ మేము అందరం కలిసి అన్ని చేసుకుంటాం సార్. అంటే మీరు విశ్వాసం పరంగా ముస్లిం అయినప్పటికీ మీరు సాయిబాబా గుడికి వెళ్ళి సేవ చేస్తారు సార్. ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు దర్గాలు, ఉరుసులు వేసినా మా ఫ్రెండ్స్ వస్తారు సర్వీస్ చేయడానికి. అందరూ కలిసి ఉంటారు, అన్ని కలిసి చేస్తాం సార్. గంగా, జమున, తహజీబ్ అదే సార్, అదే ఉంటుంది. ఏం జరిగింది ఆ రోజు? టెంపుల్కి వెళ్తే సాయిబాబా గుడికి వెళ్ళేసి వచ్చినాం సార్. వెళ్ళేసి వచ్చినాక మీటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, అందరూ టీ తాగుదామని పక్కనకి వచ్చినాం. మా డిపో గేట్ పక్కన టీ స్టాల్ ఉంటుంది. అక్కడ టీ తాగడానికి వచ్చినాం. రాగానే ఫస్ట్ సౌండ్ ఒకటి వచ్చింది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మో లేకుంటే బస్ టైరో పేలు ఉంటుంది అనుకున్నాను. జనాలందరూ ఇటు పరిగెట్టుకుంటూ వస్తారు. ఏమైంది బాబు, ఏమైనా జరిగిందేమో అని నేను అటు పరిగెట్టినా. ఆపోజిట్ లో వాళ్ళు ఇటు వస్తుంది. నేను అటు ఏమైంది అంటే ఏదో వేలుతుంది అన్నారు. చూసేసరికి జస్ట్ నేను ఇంకొక దగ్గరలో ఉన్నప్పుడు A1 మిర్చి సెంటర్ దగ్గర పేలించారు. అక్కడ సిలిండర్ అంతా గాల్లోకి అయినా మీరు వీడియోలు చూడండి, భయానక దృశ్యం అది. అప్పటికే ఇంకా అర్థమైపోయింది మాకు సిచ్యుయేషన్. అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే అతను తీసుకొని వెళ్ళిపోయినాం. ఫోన్లు ఆగిపోయినాయి. ఒక ఫోన్ 108 చేసిన, ఒక ఫోన్ DCP గారికి చేసినాం. సార్ మీరు తక్షణం ఇక్కడ రండి అని. వాళ్ళు వచ్చేలోపు మా కార్యక్రమం మేము చేసినాం. ఈలోపు అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతమంది నాకు సాయం చేశారు. అందరం కలిసి ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్, ఆటో వస్తే ఆటో, అక్కడ ఏది అందుబాటులో. 2 బ్లాస్టులు జరిగినాయి కదా. ఒకటేమో ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గర, అంటే కోణార్క్ థియేటర్ సందులోది. అవును. ఇంకోటి మెయిన్ రోడ్డు మీదకి ఉన్నటువంటి వెంకటాద్రి థియేటర్ దగ్గర. మెయిన్ 107 బస్ స్టాప్ సార్. అది 107 బస్ స్టాప్ లోనే జరిగింది. బస్ స్టాప్ లో లేదు, బస్ స్టాప్ లోనే పెట్టిరు. అక్కడ బస్ స్టాప్ లోనే పెట్టిరు. మా బస్సులు అప్పుడు జస్ట్ 4 బస్సులు వెళ్ళిపోయినాయి. లేకుంటే ఇంకా చాలా భయంకరంగా జరిగింది. అప్పుడు మంచి పీక్ అవర్స్ ఉంటుండే. ఇంకా చాలా భయంకరంగా. దురదృష్టం ఇక్కడ గాయాలు ఎక్కువైనాయి. కేవలం ఒక్కళ్ళు 2 చనిపోయారు. ఇక్కడ A1 మిర్చి సెంటర్ దగ్గర చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మటుకు భయంకరమైన గాయాలు సార్. మనిషి బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ నేను చూసిన సార్. తీసుకొని చేయి పట్టుకొని వస్తే చేయి వచ్చేసింది. కాలు పట్టుకుందామంటే కాలే వెళ్ళేసి వచ్చింది. అంటే ఈ మేకులు ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి, ఇట్లా కుచ్చుకుంటూ వెళ్ళిపోయినాయి అవి. పేలుళ్లలో కూడా పెద్ద పెద్ద మేకులు ఉపయోగించారు. ఇవన్నీ కోర్టు కేసులో కూడా ఎస్టాబ్లిష్ అయ్యి. బొంబాయి మూలలు అంటారు కదా సార్, మనం గోడలో కొడతాం అవి. బొంబాయి మూలలు అంటారు కదా, అవి ఎక్కువ ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న చెర్రలు ఉన్నాయి, గోలుగా చెర్రలు ఉంటాయి కదా మన బేరింగ్లలో వస్తాయి, అవి ఉన్నాయి. దాని తర్వాత సీసం పెంకలు ఉన్నాయి. మన సీసం నూరికి పెడతాం కదా, అది ఇట్లా స్ప్రెడ్ అయిపోయినాయి. ఇట్లా లేచేసరికి ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకుంటూ దూరిపోయి భయంకరంగా ఉంది సార్ పరిస్థితి. అది అక్కడ పరిస్థితిలో ఇంకా మేము ఏం చేస్తున్నామో కూడా మాకు అర్థంగా దొరికినట్టుగా ఇది అయిపోయిన అంబులెన్స్ వచ్చినాయి. అది ఎక్కడ కూడా సరిపోలేదు సార్. అది అంతలోకి మా బస్సు సిగ్నల్ అవతల ఆగింది ఒకటి.
ఆ బస్సును తీసుకొని వచ్చి ఇంకో 2 డ్రైవర్లు చెప్పిన, ఏం కాదు ఎక్కడ మీరు అని చెప్పిన, ఆ బస్సును తీసుకొని వచ్చి ఎక్కడైతే బస్ స్టాప్లో పడి ఉన్నారో వాళ్ళందరినీ మా బస్సులో ఎక్కించేసి ఉస్మానియా, యశోద, ఆ పక్కనే ఉన్న హాస్పిటల్ పేరు ఏదో ఉంది, కొత్తపేటలో ఉంది, అక్కడికి ఒక హాస్పిటల్, తర్వాత ఇది మన మోజేజాయి మార్కెట్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది కదా సార్, కేర్ హాస్పిటల్, అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది సార్. అదృష్టం ఏంటంటే అక్కడ నేను పంపించిన వాళ్ళలో ఒకళ్ళు 2 చనిపోయారు, మిగతా అందరూ బతికారు సార్. అసలు ఇన్సిడెంట్ జరగడానికి మీరు అప్పుడున్న కారణాలు కానీ అప్పుడు మీకు తెలిసిన విషయాలు కానీ ఏంటి, అసలు ఎలా ప్లాన్ చేశారు, అక్కడే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? కొంతమంది ఇప్పుడు ఈ కోర్టు ఆర్గ్యుమెంట్స్ లో కూడా వచ్చింది ఏంటంటే అసలు టార్గెట్ చేయాలనుకున్నది సాయిబాబా గుడిని, కానీ ఇటు డైవర్ట్ అయింది అది అని చెప్పి అంటున్నారు. అంటే తర్వాత ఏం తెలుసండి సార్, అతను పెట్టింది అక్కడ సాయిబాబా గుడికి ఈ మన వైన్స్ మధ్యన ఒక సిలిండర్ షాప్ ఉంది, గ్యాస్ సిలిండర్ గోదాం, అక్కడ పెడితే భారీ ఎత్తున చేద్దాం అనుకున్నారు. అతను ఆ సైకిల్ తీసుకెళ్లే టైంలో అప్పటికే సమయము కౌంట్ డౌన్ అయ్యేసరికి అక్కడ A1 మిర్చి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు, సైకిల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అది జరిగిందంట సార్. అయితే అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే అన్ని తీసుకొని ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు, వాళ్ళని మనం విచారించారు, నేనే కంప్లైంట్ ఇచ్చిన ఎన్ఐఏ వాళ్ళకి, ఫిర్యాదు కూడా మీరే చేశారు. చెర్లాపల్లి జైలు కూడా వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసిన, తర్వాత వీళ్ళు ఎన్ఐఏ బేగంపేట ఆఫీస్ కూడా వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేసిన. అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా మీరు పెట్టిన వాళ్ళని ఎవరనేది చూసారా? అంటే వాళ్ళు 1 వీక్ బిఫోర్ దిల్షునార్లో రెక్కీ చేశారు సార్. వారం నుంచి వాళ్ళు దిల్షునార్లో ఉన్నారు. అంతకుముందు ఫ్రైడేనే నాకు దిల్షునార్ మసీదులో నమాజ్కి వచ్చారు వాళ్ళు. నేను ఆ ఫోటోలు ఎప్పుడైతే టీవీలో రాగానే నేను ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పిన, సార్ వీళ్ళు మన దిల్షునార్లో ఉన్నారు సార్ వీళ్ళని. సార్ సో అంటే మీరు ముందే గమనించారు వాళ్ళు? అది దిల్షునార్ గారు ప్రయాణికుల ప్రాంగణం, అది ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మనము వీళ్ళు అని చెప్పి కాకపోతే ఏంటంటే ఒక మైండ్ లోకి అయితే మీకు రిజిస్టర్ ఎవరో వచ్చారు అనేది, ఎవరు వచ్చారు మేము అక్కడ ఏంటంటే మేము ఐడెంటిఫై చేస్తుంటాం, కొత్త వ్యక్తులు వస్తే మేము అడిగేస్తాం అనమాట, ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేయరు. మాకు కొంచెమైనా అనుమానం వచ్చిందంటే మేము ఇడవం, ఎందుకంటే మాకు లోకల్స్ అక్కడ అందరూ అన్ని విధాలుగా మాకు పరిచయం ఉంటారు. కొత్త వాళ్ళు అంటే బస్ స్టాప్లో బస్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ అక్కడ ఉంది, ఇక్కడ ఏం చేస్తాము బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి, ఏ ఏరియాకి వెళ్ళాలని చెప్తే నా ఏరియా బస్ స్టాప్ చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడతారు వాళ్ళు అక్కడ సార్. ఎప్పుడు అక్కడ పోలీస్ బీట్ ఉంటుంది అక్కడ. మీకు ఆ సంఘటన జరిగిన తర్వాత మీ జీవితం పైన అది ఎలాంటి ప్రభావం చూపించింది? అంతమందిని అక్కడ ఒక బేభత్సకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత అది చాలా దారుణమైన విషయం సార్. అది నేను ఒక 3 రోజుల వరకు నాకు అన్నం ఇది కాలేదు సార్, అన్నము పోలేదు నాకు. ఎందుకంటే అక్కడికి ఎక్కడ చాలా ఆశలతో వస్తారు దిల్షునగర్కి. కొంతమంది ఎస్ఐ అవుదామని వచ్చారు, కొంతమంది టీచర్స్ అవుదామని వచ్చారు, కొంతమంది ఐఏఎస్ అవుదామని వచ్చారు. అంత విద్యార్థులు అక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఇంకొంతమంది ఒక అమ్మ వచ్చింది, వాళ్ళ పాపకి బర్త్డే అని అంటే బర్త్డే షాప్లోకి వెళ్ళి అక్కడ బస్ స్టాప్ వెనుకనే ఉంటుంది అది బర్త్డే సామాన్ల మీద అది తీసుకొని వచ్చేసరికి ఆ తల్లికి ఇక్కడి నుంచి ఇట్లా కట్ అయిపోయింది సార్. అది ఎంత దారుణం అంతే సార్ అది. ఇంకా అది 3 రోజుల వరకు మాకు అది అసలు మైండ్లోకి వెళ్ళి పోలేదు సార్. 1 వీక్ వరకు మాకు 3-4 రోజులు మేము ముట్టలే, అక్కడ మా సర్వీస్ చేసిన వాళ్ళందరూ ఎవరు ముట్టలేదు సార్ మేము. సార్ సో మిమ్మల్ని తర్వాత ప్రభుత్వం కానీ లేదా పోలీసులు కానీ ఎంక్వైరీలో ఎలాంటి సహకారాలు అందించాల్సి వచ్చింది? టోటల్గా ఈ కేసు జరిగినటువంటి విధానం, విచారణ జరిగినటువంటి విధానం? ఇది ఇక్కడ విచారణ అంటే ముందు రంగారెడ్డి కోర్టులో అనుకున్నారు సార్. అక్కడ ఇతను అక్షల్ బత్కల అతని పేరు ఉంది, అతను ఏం చేసిందంటే ఊరికే కోచి చేష్టలు ఓ పేపర్ తీసి ఇట్లా విసిరేసిండు. విసిరేస్తే అది ఏదో పోతుంది అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి దాన్ని చెర్లపల్లి జైలుకి మార్చారు. ఈ కేసు విచారణ సమయంలో కానీ బాధితుల కుటుంబాలతో మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళతో ఎలా సంబంధాలు ఉన్నాయా? ఇప్పటికి కూడా దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక 4-5 ఇయర్స్ వరకు కాంటాక్ట్స్లో ఉండే సార్. ఇంకా తర్వాత ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మొత్తం ఫోన్ పోయింది, కొన్ని కాంటాక్ట్స్ అని పోయినాయి సార్. కానీ ఆ గాయాలైన వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది కూడా చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు సార్. ఎందుకంటే ఆ పాపము ఊరికే పోదది సార్. అంటే ఇప్పుడు కోర్టు ఇవాళ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది, హైకోర్టు కూడా వాళ్ళకి ఉరిశిక్ష సరైన శిక్ష అని చెప్పని తేల్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు జాప్యం కానీ, ఇన్ని రోజులు లేట్ అవడం కానీ, ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ కోర్టు తేల్చి చెప్పడం కానీ? ఇంక నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పటికీ ఇది ఫైనల్ చేసి అయిపోతుంది సార్. మళ్ళీ ఇంకా అక్కడికి ఇక్కడికి ఇప్పుడు మన దేశం ఎట్లయిందంటే మన దగ్గర ఎంత పెద్ద నేరం చేసినా ఈ కోర్టులు ఇవి అని కాలయాపన చేస్తారు. నేరం వాళ్ళు ఒప్పుకున్నారు కోర్టులో, మేమే చేసినాము. ఇప్పుడు నేను అక్కడ ఇంకా విచారణ జరిగేటప్పుడు
అందరూ చాలా చాలా ఛానల్స్ వచ్చినాయి ఆ రోజు. ఎట్లా అంత డిప్ సైలెన్స్లో ఉంటే వీళ్ళు జోకులు చేస్తున్నారు. ఈ 5గురు, సార్ నాకు బిర్యానీ ఇస్తలేడు, నాకు మినరల్ వాటర్ ఇస్తలేడు అంటే వీళ్ళకి ఎంత మనుషులను చంపడం అంటే వీళ్ళకి ఎట్లా కోడిని కోసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు. అంతకన్నా నీచమైన మనస్తత్వంతో ఉన్నారు సార్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఇన్ని రోజులు కాలయాపన చేయఅనేది కరెక్ట్ కాదు. ఎప్పుడో వేసేయాల్సింది వీళ్ళని. ఇన్ని రోజులు ఆపి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళు, ఈ గాయపడిన వాళ్ళు, వాళ్ళ వేదన మీరు ఒకసారి వెళ్ళండి. వాళ్ళకి కొన్ని అడ్రస్ మలపేట పోలీసులు వాళ్ళ చిరునామాలు ఉంటాయి. అంటే ఇప్పుడు స్టాఫ్ అంతా మారిపోయారు. వాళ్ళు నన్ను గుర్తు కూడా మలపేట పిఎస్ఓలు ఇప్పుడంతా కొత్త వాళ్ళు వచ్చారు. గతంలో ఆ రోజుల్లో ఉన్న ఆఫీసర్లు, ఆ రోజుల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను సార్ నాకు ఇది కావాలంటే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు. ఎందుకు ఏందని అడిగేవాళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళకి సాయం చేస్తున్నాం కాబట్టి ఏదైనా కావాలంటే ఇమీడియట్గా వచ్చి స్పందించేవాళ్ళు. అలాంటి ఆఫీసర్లు ఇప్పుడు లేరు సార్. ఎందుకంటే గుర్తుపడరు కదా వాళ్ళు. సార్ కానీ అంటే ఈ ఒకటి వాళ్ళంతా చేస్తుంది మతం కోసమే అనే ఒక ఇమేజ్ ఇచ్చారు. ఇండియన్ ముజాహిదీన్ అని చెప్పని పేరు పెట్టి, సరే కారణాలు ఏవైనా కానీ మతం పేరుతోనే ఈ విధ్వంసం చేశారు. మీరు ఒక ముస్లిం అయ్యుండి కూడా ఈ విధ్వంసం నుంచి జనాలు రక్షించేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి జరిగినప్పుడు? అంటే యాక్చువల్ చూసే వాళ్ళకి కూడా జడ్జి చేయడం కష్టంగా ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధ్వంసం, సాటి మనిషి చంపేయడం అనేది చాలా బాధ కలిగించేటువంటి సందర్భం కదా. మీకేమనిపిస్తుంది? సార్ మతం అనేది కేవలం మన ఒక ఆధార్ కార్డు లాంటిది. మతమే సర్వం కాదు సార్. ఇప్పుడు ఏ మతమైనా కానీ ఒకళ్ళు చంపమని చెప్పదు, ఒకళ్ళు హింసించమని చెప్పదు. ఏ మతమైనా తీసుకుని 10 మందికి మంచి చేయమని చెప్తుంది. కానీ నేనేదో ఉగ్రవాదం వైపు వెళ్తాను, నేను అమాయకులను చంపుతాను అంటే ఏ మతం హర్షించేస్తారు. అవును సార్. దీనికి ఏంటంటే ఆ మతం రంగు పోయడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు నేరస్తులు. నేరం చేసిన వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, ఈసాయి అయినా, సిక్ అయినా ఒకే ఒకటి ఉండాలి సార్. మళ్ళీ జీవితంలో ప్రపంచంలో ఎవరితోటి నేరం చేయకూడదు అనేది దండన. అది మరణ దండన. ఇట్లా సౌదీ అరేబియాలో చేస్తారు కదా సార్. నేరం రుజువు అయితే మధ్య రోడ్లు తీసుకొచ్చి నరికేస్తారు కదా. ఆ టైపు మన ఇండియాలో రావాలి సార్. అలా వస్తే భయం ఉంటుంది. అలా వస్తే నేరస్తులకు భయం ఉంటుంది. లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ సిటీ రంగారెడ్డి కోర్టులో స్టార్ట్ అయింది. రంగారెడ్డి కోర్టు నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చింది. నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడ ఢిల్లీ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకు వచ్చింది. ఇంత అవసరమా సార్ మనకి? ఆధారాలు ఉంటే వెంటనే శిక్ష పడేలా ఉండాలి. ఇప్పుడు నేను ఒప్పుకున్నా నేను నేరస్తున్నాను, మళ్ళీ నన్ను కాపాడడం ఏంటి సార్ మీరు? ఇది కరెక్టా? ఇది కానీ అంటే వాళ్ళు కేసు మళ్ళీ వేస్తున్నారు కదా. కేసు వేసి పిటిషన్స్ వేసి వాళ్ళు ఫైల్ చేసి లీగల్ గా ఉన్న అవకాశాలన్నింటినీ వాళ్ళు వాడుకుంటూ వెళ్తారు సార్. ఆ రోజు ఫిబ్రవరి 13 సంవత్సరం పేపర్లు తెప్పించుకోండి. బార్ అసోసియేషన్ హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియన్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఏమని? వీళ్ళకి మేము కేసు టేకప్ చేయము, వీళ్ళ తరఫున మేము వాదించము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు పేపర్లు తెప్పించుకొని చూడండి. బార్ అసోసియేషన్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి ఉన్నారు. మరి వీళ్ళు వాదిస్తున్నారని నేను ఆ రోజు అడిగిన ఒక ఆయన చెర్లపల్లి జైలుకి వచ్చిన రోజు అడిగిన, సార్ నువ్వు ఆ రోజు బార్ అసోసియేషన్ చేసింది కదా, మరి మీరు ఎట్లా వచ్చి వాదిస్తారు వాళ్ళ తరఫున, నిరస్తుల తరఫున అంటే వాళ్ళు ఏమంటారు, ఇది ఇండియన్ పీనల్ కోడ్, ఇక్కడ ఎవరైనా వాదించవచ్చు అంటారు. అంటే ఎవరైనా వాదించారు. ఇప్పుడు నేను ఇక్కడ పొడిచేస్తా, నాకు ఉన్నారు వకీల్స్, మరి వాళ్ళ గురించి నేను ఇక్కడ ఏదో చేసినట్టు అయిపోతుందా సార్? అది ఇప్పుడు సాక్ష్యం నీ కళ్ళ ముంగట ఉన్నది, నేను చేసినా, నేను ఒప్పుకున్నప్పుడు మీ పని ఏంటి సార్? మీ పని ఏంటి? శిక్ష వేయాలి. ఇంకా శిక్ష అంటే మామూలు శిక్ష ఉండకూడదు, వేలాడదీసి నరికేయాలి. ప్రపంచంలో మనకి ఎవరు ఇటువంటి ఉగ్రవాదం దిక్కుపోవద్దు. ఇప్పుడు ఎవరైనా ఇస్లాం అయినా, గీత అయినా, బైబుల్ అయినా శాంతినే కోరుకుంటారు సార్. అనవసరంగా చంపమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఉందంటే మరి వాళ్ళకి మన ప్రత్యేక గ్రంథం వాళ్ళకు ఉందేమో మాకైతే తెలియదు. మీరు అంత కష్టపడ్డారు ఆ సందర్భంలో, ఆదుకోవడం దగ్గర నుంచి మీరు నిలబడ్డారు కదా. ప్రభుత్వ పక్షాన్ని కానీ, మీ ఆర్టీసీ వైపు నుంచి కానీ మీకు ఏమైనా ప్రోత్సాహకాలు, గుర్తింపు అలాంటివి ఏమైనా వచ్చినాయా? నాకు అవి రావాలని చేయలేదు సార్. నేను ఒక మానవుడుగా పుట్టిన, సాటి మానవుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, అలాంటి పరిస్థితుల్లో స్పందించడం కూడా చాలా గొప్ప విషయం కదా. మామూలుగా అయితే ఇప్పుడు రోడ్డు పైన యాక్సిడెంట్లు జరుగుతుంటేనే మనకి ఎందుకని వెళ్ళిపోతున్నారు, కానీ ఒక మారణ హోమం జరుగుతుంటే మీరు ఎదురెళ్ళి సాయం చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దాన్ని గౌరవించాల్సినటువంటి చర్య కదా. ఎవరు చేసుకోవాలి సార్? అది ప్రభుత్వాలు. ఇక నేను అక్కడ దాకా నేను పోదలుచుకోలేదు సార్. మీరు వచ్చి మీరు నా మీద గౌరవంతో పిలిచిర్రు,
నేను మీకు రుణపడి ఉంటాను, మీకు ధన్యవాదాలు చేస్తాను. కానీ అక్కడ వరకు వెళ్తే మళ్ళీ ఇది వేరే దిక్కు వెళ్ళిపోతుంది. అది ప్రభుత్వ పెద్దలకు ఉండాలి కదా సార్. మనం ఒక వ్యక్తి అన్నాడు ముస్లిం అని. నేను ఫస్ట్ భారతీయుడిని, సెకండ్ మానవత్వం, థర్డ్ మతం. ఈ మూడో స్థానం గురించి నేను దాని గురించి నాకు పట్టించుకోండి సార్. చాలా గొప్ప విషయం మీరు చెప్పింది, చాలా గొప్ప విషయం. ఏం చేస్తారు మీరు పర్సనల్ గా? ఇప్పుడు ప్రొఫెషన్ పరంగా చూద్దాం. నేను ఆర్టీసీ డ్రైవర్. అప్పుడు ఏం చేసేవాళ్ళు? డ్రైవర్. ఇప్పుడు కూడా అదే. మీ ఫ్యామిలీ, మీ లైఫ్ అంతా ఏంటి? అంతా బానే ఉందా? కష్టపడితే తినాలి సార్, అంతే. ఇంకా మనకి వేరేది ఏం లేదు. హాస్టల్ పాసులు ఏమి లేవు. ఈ చెప్పినంత సేపు సార్. అంత కష్టపడుతున్నా కానీ ఇంత ఫిలాసఫీ, భారతీయుడిని, మానవత్వం అని చాలా గొప్ప విషయాలు చెప్పారు మీరు సార్. ఇప్పుడు దానికి భారతీయుడిని చెప్పుకోవడానికి డబ్బు అవసరం లేదు సార్. ఆశలు కావాలా భారతీయుడిని చెప్పుకోవడానికి? అవసరం లేదు. మతం కావాలా భారతీయుడిని చెప్పుకోవడానికి? అవసరం లేదు. లేకుంటే నాకు ఒక ఇంపోర్టెడ్ కార్ కావాలి, మంచి హృదయం కావాలి, చాలా విశాలమైన హృదయం కావాలి అది చెప్పాలంటే మరి సార్. రైట్. ఇంకా మీరు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, 18 మంది చనిపోయారు, అందులో 3-4 స్టూడెంట్సే ఉన్నారని చెప్పని అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా తెలుసు. సో ఆ జనరేషన్ అప్పటి వాళ్ళతో కానీ ఆ కుటుంబాలతో కానీ మీకు ఏమైనా ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయా? ఎవరన్నా? ప్రెసిడెంట్ నేను ఉండే ఏరియా పటేల్ నగర్ అంబర్పేట సార్. రెండుకు ఉండే ఏరియా. నేను రెండుకు ఉండే ఒక 4-5 సందుల యూత్లో కుర్రోడు చనిపోయాడు. అక్కడ ఇంటర్మీడియట్ కుర్రోడు. జస్ట్ 4 బస్సులు వెళ్ళిపోయినా. బస్సు గురించి వెయిట్ చేస్తారు సార్. బస్సు గురించి వెయిట్ చేస్తుంటే పేలంగానే మేకు వచ్చేసి ఇక్కడి నుంచి కట్ చేసుకొని వెళ్ళిపోయింది వెనక నరాలు. లోపల దెబ్బలు ఏమేమి ఉన్నాయో అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఈ కేసులు ఏమి కూడా ఇళ్ళకి తీసుకొని వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు అట్లా. లోకల్ గా ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది ఓమిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకురు, కొంతమంది యశోదలో తీసుకురు, కొంతమంది ఇంకా వేరే హాస్పిటల్స్లో తీసుకురు. ఇంక ఇవన్నీ అంటే చాలా మంది తీవ్ర అది చెప్పలేని హృదయ విదారణ. అది ఇంకా నేను అది తలుచుకుంటే నాకు ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తాయి. పాపకి చిన్న పాప పాలు ఇస్తుంది సార్. ఆ పాపని ఇట్లనే ఒడిసి పట్టుకుందా అమ్మ. అప్పుడు ఇంకా మీడియా రాలేదు. ఈ పక్క ఇట్లా కట్ అయిపోయింది సార్ అమ్మ. అది ఎట్లనే చేసి ఒక అంబులెన్స్ దాంట్లో వేసి పంపించాను. ఇంకా ఏ హాస్పిటల్ తీసుకపోయారు, ఎక్కడ వేసారని నాకు తెలియదు. అది ఫస్ట్ ఒక 10-12 అంబులెన్స్లలో పంపించేసాను. ఇప్పుడైతే ఈ క్షతగాత్రులు ఈ ఫ్లెక్సీ కవర్లని పైన వచ్చి పడిపోయింది. దాని కింద ఎవరున్నారో తెలుస్తలేదు మాకు. ఈ కవర్ కొంచెం కానీ దాని కింద గుంపులు ఉన్నారు జనాలు. ఆ జనాలు ఇక ఎంతసేపు మాది వేరే ఆలోచన లేదు. వీళ్ళని ఎంత వీలైతే అంత కాపాడాలి అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ కులం వాళ్ళు, వాళ్ళు ధనికుల పేదవాళ్ళ మాకు అవసరం లేదు సార్. అక్కడ ఆపదలు ఉన్నాడు ఆదుకోవాలి అంతే. చాలా మంది కొంచెం భయపడ్డారు. నేను తిట్టిన వాళ్ళు రండి పేరండి మీకు రేపు మీకైతే కూడా వస్తారు రా, అందరు పరిగెట్టుకు వచ్చేది సార్. ఎక్కువ మంది మీ ఆర్టీసీ సిబ్బంది సహకారం చేసిందంత. మా ఆర్టీసీ పోలీస్ సార్. తర్వాత పబ్లిక్ వచ్చేసి ఇంకా సెల్ఫీలు, వీడియోలు, మీ కెమెరాల ముంగట మాట్లాడు అవన్నీ తర్వాత జరిగింది సార్. ఫస్ట్ అయితే మేము క్లీన్ చేసేసినాం. అక్కడ నెచ్చుడు మరకలు కూడా లేకుండా చేసేసినాం. ఆ విధంగా అక్కడ జరిగినటువంటి వాళ్ళు గాయపడిన వాళ్ళందరినీ మీరు తీసుకెళ్ళి ఎంతమంది అంతమంది చేసేసినాం సార్. ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు అనగానే ఫస్ట్ సాయిబాబా గుడి దగ్గర జరిగిన అది వస్తుంది. తర్వాత గోకుల్ చాట్ దగ్గర జరిగిన అది కూడా లుంబిని పార్క్ దిల్సుఖ్ నగర్ టార్గెట్ లో ఉంది. ఇది 3వ ఇన్సిడెంట్. ఎందుకు దిల్సుఖ్ నగర్ టార్గెట్ లో ఉంటది అనే ఒక అనుమానం కూడా ఉంటుంది జనాలకి. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ టార్గెట్ అనేది సార్ అక్కడ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. ఇక అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రపంచం అంతా చూస్తుంటది అక్కడ. అది ఇంకా వేరే దిక్కు అంత పాపులర్ కాలేదు. దిల్సుఖ్ నగర్ అంత పాపులర్ అయింది. దిల్సుఖ్ నగర్ అంత పాపులర్. ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే దిల్సుఖ్ నగర్ ఉంటుంది. ఈ 2013 తర్వాత పాపం అక్కడ బిజినెస్ వాళ్ళందరూ షట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. బిజినెస్ లేదు ఇప్పుడు దిల్సుఖ్ నగర్. అంత పరిస్థితి తీసుకొచ్చి 2013 తర్వాత ఇప్పుడు కొంచెం పుంజుకుంటుంది సార్. రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఇన్సిడెంట్ కి సంబంధించి కోర్టు శిక్షలు యథాతథంగా అమలు చేయాలని చెప్పేసింది. మీరేం చెప్తారు ఇంకా ఫైనల్ గా? సరే, ఇంకా మళ్ళీ పెండింగ్ పోకుండా తక్షణము అదే దిల్సుఖ్ నగర్ దగ్గర రాజశోక్ దగ్గర గురి చేయాలి సార్. ప్రభుత్వం దగ్గర క్రెయిన్ డబ్బులు లేకుంటే క్రెయిన్ కూడా నేను తెప్పించుకుంటా సార్. క్రెయిన్ కూడా నేను తెప్పిస్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా లాక్కుంటా మళ్ళీ ఇప్పుడు ఏదో ఆయన ఎవరో
ఆయన చేతులెత్తి మొక్కాలి. ఆ జడ్జి ఆయన ఎవరు, అడ్వకేట్, ఆయన చేతులెత్తి మొక్కాలి. సుప్రీంకోర్టు పోతామంటే అతని దేశస్తుడు కాదా సార్? చనిపోయింది వాళ్ళ అన్ననో తమ్ముడో చెల్లెనో అక్కనో అమ్మనో కాదా సార్? వాళ్ళ నాన్న ఉండడా సార్ అక్కడ? మరి కొంచెమైనా మనకి, ఇంకా నేను ఆ మాట మాట్లాడదలుచుకోలేదు, కొంచెమైనా మనకి ఉండాలి. అది లేకుండా ప్రవర్తించిన వాళ్ళకి, ఒక జంతువుకి ఏమైనా అయితే 10 జంతువులు వచ్చి అక్కడ దాన్ని సాయం చేయడానికి చూస్తాయి సార్. అంతకన్నా ఘోరంగా మనిషి డబ్బు గురించి బతుకుంటే ఇంత నీచమైన ఏముంటుంది సార్ దేశంలో? ఇది చెప్పాల్సిన సార్. వాళ్ళని మట్టుకు తక్షణం ఈ సుప్రీంకోర్టు రేపు వరల్డ్ కోర్టు అంటారు. వరల్డ్ కోర్టు అయితే ఇంకా నేను ఇంకో వస్తూనే ఉంటుంది మన దగ్గర. రాజ్యాంగం అట్లుంది కదా సార్. సో వీలైనంత తొందరగా ముగించాలంటారు. ముగించేసారు. రైట్. థ్యాంక్ యూ జానీ పాషా గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది దిల్సుఖ్ నగర్ ఉదంతం ఇప్పటికీ కూడా ఒక నెత్తుటి మరకగా జంట నగరాల చరిత్రలో నిలిచిపోతుంది. జంట పేలుళ్ల సంఘటన తర్వాత 18 మంది మరణించారు, 119 మంది గాయపడ్డారు. ఆ కేసులో ఉన్నటువంటి 5గురికి మరణశిక్షని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది వెంటనే అమలు చేయాలని అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఆ రోజు బాధితుల్ని ఆదుకున్నటువంటి వ్యక్తిగా జానీ పాషా గారు సూచిస్తున్నారు. ఇంకా కేసుల పరంపర పేరుతో మానవత్వాన్ని మంటగలిపే చర్యలకు దిగొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.